ఈరోజు నేను బీట్రూట్ శనగల తోరన్ కర్రీ తయారు చేస్తున్నాను. కావాల్సినవి ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి కూరు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్. వీటితో నేను బీట్రూట్ శనగల కర్రీ తయారు చేస్తున్నాను. తాలింపులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తాలింపు వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, కలుపుకుంటున్నాను. బాగా వేపుకోవాలి ఇవి. దీనిలో కొబ్బరి కూరు, పచ్చిమిర్చి, జీరా పేస్టు మొత్తం యాడ్ చేస్తుంది. బాగా వేపుకోవాలి వేగేదాకా. ఇప్పుడు ఉడికించిన శనగలు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బీట్రూట్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి. పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా కాసేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సో బీట్రూట్ కర్రీ తయారైందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్గా కొత్తిమీర గార్నిష్ చేస్తాను. బీట్రూట్ శనగల కర్రీ తయారైంది. మామూలుగా బీట్రూట్ తినలేము. ఈ విధంగా తయారు చేస్తే మనం బీట్రూట్ కర్రీ తినగలం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.